హలో అండి, ఈరోజు బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేద్దాము. ఇదివరకు చాలా వీడియోస్ చేశానండి, ఈ మధ్య చేయడం లేదు. మనం ఎవరికైనా బ్లౌజ్ పీస్ని అలా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టచ్చు, కానీ కొంచెం క్రియేటివ్గా చేసి పెట్టడం అనేది చేస్తే బాగుంటుంది కదా. అటు వాళ్ళకే సాటిస్ఫాక్షను, మనకే సాటిస్ఫాక్షను. ఏదో కొంచెం డిఫరెంట్గా ఇచ్చామన్న తృప్తి ఉంటుంది కదా. దానికోసం ఈ బ్లౌజ్ పీస్ పైన ర్యాపర్ అంటే బొకే మోడల్ చేస్తున్నానండి నేను. బొకే అంటే పైన ఈ కలర్ఫుల్ ర్యాపర్ ఉంటే బాగుంటుంది కదా. బ్లౌజ్ పీస్ కొంచెం పైకి పెట్టి వెనక కొంచెం వదిలేసి ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. కుర్చీళ్ళలాగా అటు ఒకటి ఇటు ఒకటి, అంటే ఈ రేపరు జారిపోకుండా ఫ్యాన్లా వచ్చింది కదా. బ్లౌజ్ పీస్ నలగను కూడా నలగదండి, ఇలా చేస్తే వాళ్ళు తీసి వాడుకుంటారు. కింద రబ్బర్ బ్యాండ్ వేయాలన్నమాట. చూసారు కదా, ఫ్యాన్లా వచ్చింది, బొకేలా వచ్చింది. లోపల ఫ్లవర్స్, ఆ ర్యాపర్లో ఫ్లవర్స్ ఎలా ఉంటాయో ఆ ఫ్లవర్స్ బదులు బ్లౌజ్ పీస్. యాజ్ ఇట్ ఈస్ పసుపు కుంకుమ పెడతాం కదా మనం, అది లేకుండా బ్లౌజ్ పీస్ పెట్టాం కదా. సరదాగా ఫ్లవర్స్ ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. మనం రియల్ ఫ్లవర్స్ పూజ దగ్గర ఇచ్చినప్పుడు రియల్ ఫ్లవర్స్ పెట్టి ఇస్తే, చామంతులు గులాబీలు పెట్టిస్తే ఇంకా అందంగా ఉంటుంది. బాగుంది కదండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్. హలో అండి.